నా పేరు డాక్టర్ చప్పిడి వెంగళరావు. నేను దళిత సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. చంద్రబాబు ప్రభుత్వంలో 2014లో ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి కేంద్ర నిధులతోటి రుణాలు మంజూరు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీలకి. అందులో భాగంగా 2015 నుంచి 2018 దాకా యాక్షన్ ప్లాన్లో రుణాలు మంజూరు చేస్తే ఆ రుణ లబ్ధిదారులు ఆ రుణాలు కట్టుకుంటూ జీవిస్తూ ఉన్నారు. అయితే 2019లో వచ్చినటువంటి కరోనా జగన్ ప్రభుత్వం కరోనా విలేద తాండవం చేస్తూ ఉంటే చిన్న చిన్న వ్యాపారస్తులు షాపులు మూసేసుకొని షాపు యజమానులు షాపులు ఖాళీ చేయించారు. షాపులు ఇవ్వకుండా కార్లు తీసుకున్న వాళ్ళు, వెహికల్స్ తీసుకున్న వాళ్ళు బాడుగులు లేక కార్లు అట్లానే పెట్టుకొని వాటికి ఈఎంఐలు కట్టుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ కరోనా బారిన కుటుంబాలు కరోనా బారిన పడి ఈ కరోనా నయం చేసుకోవటానికి వేల రూపాయలు అప్పులు చేసి వాటిని వడ్డీలు కట్టలేక సతమతమవుతూ ఉంటే అయినప్పటికీ జగన్ ప్రభుత్వాన్ని దళిత సంఘాలుగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విజ్ఞప్తి చేశాము, రుణాలు మాఫీ చేయమని. దానికి కూడా ఆయనకి సూచించాము. మీ తండ్రి గారు 2008లో 492 జీవో ప్రకారము అప్పుడు వరదలు వచ్చినందుకు దృక్పథంగా రుణాలు మాఫీ చేశారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా రుణమాఫీ చేయమని చెప్పి విజ్ఞప్తి చేశాము. అయితే ఆయన హృదయం కరగలేదు. కరగపోగా ఈ యొక్క లబ్ధిదారులని పీడిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏదైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన హయాంలోనే రుణాలు ఇచ్చారు. కాబట్టి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఊపిరి పీల్చుకుంటా ఉంటుంటే ఇప్పుడు మరలా అధికారుల ద్వారా వీళ్ళకి పెట్టినటువంటి ఆ రోజు షూరిటీదారులు ఈ రోజున చెల్లికి తమ్ముడు, తమ్ముడికి చెల్లి, అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న పెట్టే పరిస్థితి లేదు షూరిటీలు. అటువంటి దృక్పథంలో మానవతల దృక్పథంతో ఉద్యోగస్తులు షూరిటీలు పెడితే ఆ షూరిటీదారులు నోటీసులు పంపించి అధికారులు వాళ్ళు వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. బెనిఫిషరు కనపడకపోతే షూరిటీదారుడికి పంపాలి తప్పితే నోటీసు. బెనిఫిషరీ లైవ్లో ఉన్నప్పుడు షూరిటీదారులకి నోటీసులు పంపకూడదు. అయినప్పటికీ కూడా వీళ్ళు షూరిటీదారుని బ్లాక్మెయిల్ చేయాలని, భయపెట్టాలని చెప్పేసి ఈ అధికారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా షూరిటీదారులకి నోటీసులు పంపిస్తూ ఉన్నారు. తక్షణమే నోటీసులు షూరిటీదారులకు ఆపాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల యొక్క ఈ రుణమాఫీలు ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కి రుణమాఫీలు చేయాలని చెప్పేసి మేము దళిత సంఘాల ఐక్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మన జిల్లా కలెక్టర్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.